శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా శక్తి పంచాక్షరి మంత్ర పురస్చరణ అనుష్ఠానం జపజ్యోతి సభ్యులందరూ దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోంచి ఇవాళ శ్రీశైలం గురించి వివరం చెప్పుకుందాం. అంతకుముందు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని పారాయణం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. శ్రీశైలం మల్లికార్జున స్వామి గురించి ద్వాదశ జ్యోతిర్లింగ ద్వాదశ శ్లోకాల్లోంచి రెండవదైన శ్రీశైల శ్లోకం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రిశృంగేపి సదా వసంతం తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసార సముద్రసేతుం. శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి చెప్పుకోదలిచామంటే ఎంత చెప్పినా తక్కువే. ఈశ్వరానుగ్రహం పొందటానికై రకరకాల తపస్సులు మనుష్యులు చేస్తూ ఉంటారు. దాంట్లో కొంతమంది యోగి పుంగవులు నిరంతరం ధ్యానంలోనే కూర్చుని ఉంటారు దక్షిణామూర్తి తత్వం అర్థం చేసుకోవడం గురించి. చాలామంది చాలా రకాల తపస్సు చేస్తున్నా ఎంతమంది యోగి పుంగవుల గురించి మీరు విన్నా వారందరూ జీవితంలో ఒక్కసారైనా శ్రీశైలం వెళ్ళి ఉన్నవారే. ఆదిశంకరాచార్యులు వారితో సహా అందరూ శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకున్నవారే. మన అదృష్టం మనకి దగ్గరలో శ్రీశైలం ఉంది, మన రాష్ట్రంలో ఉంది. మల్లికార్జున స్వామి గురించి చాలామంది చాలా చోట్ల చాలా విషయాలు వినే ఉంటారు. విశేషంగా మల్లికార్జున స్వామి అవతారం కావడానికి కారణం గణేశుడు గణాధిపత్యం అనే పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి యొక్క మధ్యలో జరిగిన ఒక వృత్తాంతం అది. అందులో గణపతి గెలుస్తాడు. దాని గురించి వినాయక చతుర్థి రోజు ఎలాగో దాని గురించి చెప్పుకోవాలి. కానీ పైగా ఒక్కసారి దాని వివరణ చెప్తున్నాను. గణాధిపత్యం శివుడి యొక్క కుమారులైన కుమారస్వామి మరియు గణపతి మధ్యలో ఎవరికి ఇవ్వాలి అన్న సంకల్పం రాగా, ఎవరైతే ఈ ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వస్తారో వారికి గణాధిపత్యము అని అనగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన నెమలి ఎక్కి వెంటనే బయలుదేరతాడు. కానీ గణపతి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి, ఈ ప్రపంచం మొత్తం మీరే నాకున్నారు, మీరే నా ప్రపంచము అని పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు పరిక్రమణ చేసి నమస్కరిస్తాడు. ఇలా ఇక్కడ జరుగుతున్నప్పుడు కుమారస్వామి ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో అంతకు ముందే గణపతి వచ్చి వెళ్ళినట్టుగా ఆయన కనిపిస్తూ ఉన్నారు. అలా చివరికి శివపార్వతుల దగ్గరికి కుమారస్వామి వచ్చేసరికి అక్కడ గణపతి కనిపించేసరికి జరిగిన వృత్తాంతాన్ని అర్థం చేసుకుని కుమారస్వామి కొంచెం అలకపట్టి క్రౌంచ పర్వతం పైకి వచ్చేస్తారు. క్రౌంచ పర్వతము అంటే పళని, తమిళనాడులో ఉంది. అక్కడికి వచ్చి ఉండగా అక్కడి నుంచి మిగతా పర్వతాలు తిరగడం ఇవన్నీ తిరుగుతూనే శ్రీశైలానికి కూడా రావడం జరిగింది. పురాణాల్లో చాలా విషయాలు చాలా రకాలు చెప్తుంటాయి. ఆయన ఒకలా చెప్పారు, మీరు ఒకలా చెప్పారనే సందేహం ఎవరికైనా వస్తే, పురాణాల్లో వృత్తాంతము కల్పాల యొక్క కారణం వల్ల మార్పులు చేర్పులు ఉంటాయి. దాన్ని ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్తారు. దానికి అర్థం ఇది తప్పో అది తప్ప అనేది కాదు. ప్రతిసారి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కలిపితే ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు 27 జరిగితే
దాన్ని ఒక కల్పంగా భావిస్తారు. అలా ప్రతి కల్పంలోనూ ప్రతి మహాయుగంలోనూ రామాయణము నడుస్తుంది, ఈ వృత్తాంతం అంతా నడుస్తుంది. ఎందుకంటే అదొక జగన్నాటకం. కానీ ప్రతిసారి జరిగే దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానం మారుతూ ఉంటుంది. అలాగా ఈ కారణం ప్రకారంగా తిరుగుతూ ఉన్నప్పుడు శ్రీశైలంలో ఆదిశేషుడు అనుగ్రహం వల్ల ఒక బోయవాడికి కలిగిన కుమార్తెయే వల్లీదేవి. వల్లీదేవి వివాహం చేసుకోవడం కనుకే పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించగా వారు వచ్చి వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేస్తారు. తదనంతరం దేవతలందరూ ప్రార్థింపగా ఈశ్వరుడు శ్రీశైలంలోనే స్థిర పొందుతారు. అలా పొందిన ఈశ్వరుడిని అక్కడుండే మల్లెలతో పూజించడం వల్ల మల్లికార్జున స్వామి అని చెప్పారు. అమ్మవారి పేరు భ్రమరాంబాదేవి. భ్రమరము అనగా 6 కాళ్ళు గల ఒక కీటకం. ఆ అవతారం ఎందుకు వచ్చిందంటే ఒక అసురుడి యొక్క సంహారం కొరకై అమ్మవారు తీసుకున్న అవతారం. ఆ అసురుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక స్త్రీ 6 కాళ్ళతో కలిగిన ఒక కీటకం ఏదైతే ఉందో స్త్రీలింగ కీటకం, దానివల్లే నాకు మృత్యువు కలగాలి అని కోరుకోవడం వల్ల తన అహంకారంతో ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మవారి అవతారం జరిగి ఆ సంహారం జరిగిన తర్వాత అమ్మవారు అక్కడే దేవతల కోరికపై భ్రమరాంబాదేవి రూపంలో స్థిరమయ్యింది. అలాగే దక్షయజ్ఞంలో సతీదేవి సగమనం తర్వాత సతీదేవిని తీసుకుని ఈశ్వరుడు రుద్రతాండవం చేస్తుండగా విష్ణువు వదిలిన సుదర్శన చక్రం వల్ల మొత్తం సతీదేవి యొక్క భాగాలు ఒక్కొక్క చోట పడితే దాంట్లో 6వ శక్తిపీఠంగా మెడభాగం పడి శ్రీశైలం భ్రమరాంబాదేవిగా ఉంది. శ్రీశైలం వెళ్ళే వారికి ఒక నియమం ఉంటుంది. వెళ్ళే ముందు సాక్షి గణపతి దేవుడి దర్శనం చేసుకుని ఆయనకి నమస్కరించుకుని ఆయనకి నువ్వు వచ్చావని గోత్రనామాలు చెప్పుకుని వెళ్తేనే మీరు శ్రీశైలం దర్శనం చేసుకున్న లెక్క, లేకపోతే ఆ లెక్క రాదు. అందుకని ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకుని తదనంతరం పాతాళగంగ స్నానం చేసి తదనంతరం ఈశ్వరుడి యొక్క స్వయం రూపమైన ఆదిశంకరాచార్యులు వారి దర్శనం చేసుకుని తదనంతరం ఆదిశంకరాచార్యులు వారు అక్కడ తపస్సు చేసిన స్థలం కూడా ఉంది. కంచి పరమాచార్యులు వారు కూడా ఒకసారి వచ్చినప్పుడు అక్కడే ఉండిపోదామనే సంకల్పం దాకా కూడా వెళ్ళిపోయారనమాట. అంత పవిత్రమైన స్థలం. శంకరాచార్యులు వారు అక్కడే శివానంద లహరి చెప్పారని కూడా ఉపోద్ఘాతం ఒకటి ఉంది. అలాంటి స్థానం. అక్కడ అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకుని విశేష పూజలు చేయించుకోవడానికి ప్రతి చోట ఉన్నట్టు భక్తులు వాళ్ళ పేరు గోత్రనామాలు చెప్తే బ్రాహ్మణుడు వెళ్ళి చేసుకోవడం అనేది కాదు. భక్తులే స్వయంగా లోపలికెళ్ళి ఈశ్వర ఆరాధన చేసుకోవచ్చు. స్వయంగా శివలింగాన్ని తాకి అభిషేకం చేసుకోవచ్చు. ఆ భాగ్యం మనకి కలిగి ఉంది. అలాగా అందుకే దక్షిణ కాశీగా శ్రీశైలాన్ని కూడా పిలవచ్చు. మిగతా ఎన్ని క్షేత్రాలనైనా దక్షిణ కాశీగా పిలిచినా కాశీలో భక్తులు స్వయంగా ఈశ్వరుణ్ణి స్పర్శించి అభిషేకం చేసుకునే భాగ్యం ఎలా అయితే దొరుకుతుందో అలాంటి భాగ్యం మన మల్లికార్జున స్వామి యొక్క దర్శన అభిషేకం చేత దొరుకుతుంది. అందుకంటే దక్షిణ కాశీ అని పిలుస్తారు దాన్ని. అమ్మవారి యొక్క భ్రమరాంబాదేవి దర్శనం. అదే శ్రీశైలానికి ఇంకొక విశిష్టత ఉంది. ఆ శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతి అని ఉంది. అక్కడ శిఖరేశ్వరం అనే స్థానంలో చరనంది అని నందీశ్వరుడు విగ్రహం ఒకటి ఉంటుంది. కదులుతూ ఉంటుంది ఆ విగ్రహం. మనం ఎటు కావాలంటే అటు తిప్పచ్చు. ఆ నందీశ్వరుడి యొక్క కొమ్ముల మధ్యలోంచి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోగలిగితే వాడికి పునర్జన్మ ఉండదు అని. ఈ పునర్జన్మ ఉండకపోవడానికి కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణించిన వాడికి మోక్షము తథ్యం. అది కూడా కుదరలేదా? అలా చేయడం, కాశీలోకి వెళ్ళి మరణిస్తామో లేదో తెలియదు, ఏదైనా జరగచ్చు అన్నప్పుడు శ్రీశైలం వెళ్ళి ఆ చరణంది దగ్గర నుంచి మనస్ఫూర్తిగా భ్రువోర్ మధ్యంలో శ్రీశైల శిఖరాన్ని స్మరించుకుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదు. దీనికి ఒక వృత్తాంతము శ్రీశైల ఖండంలో ఉంది. అక్కడ అమ్మవారు అయ్యవారు మాట్లాడుకుంటూ
అమ్మవారు ఈ మాట అడుగుతుంది. ఎంత పెద్ద పాపం చేసినా సరే, ఎన్ని తప్పులు చేసినా సరే, ఒక్క శ్రీశైల శిఖరాన్ని ఇక్కడి నుంచి దర్శించుకున్నంత మాత్రానే మోక్షం ఇచ్చేస్తారా అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు నవ్వి, ఈ వృత్తాంతాన్ని నీకు చూపిస్తాను చెప్పడం కన్నా అని అమ్మవారిని తీసుకుని ఒక వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చి అక్కడ నదిలో స్వామివారు జారిపడినట్టుగా చూస్తూ పార్వతీదేవికి సైగ చేస్తారు. పార్వతీదేవి, అయ్యో నా భర్త వృద్ధుడు, నీటిలో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఎవరైనా వచ్చి కాపాడండి అంటే చాలామంది కాపాడడానికి వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళకి అమ్మవారు చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి పాపము చేయలేదు, లేదా మీరు పరిపూర్ణమైన పుణ్యాత్ములైతేనే కాపాడగలుగుతారు, లేదంటే ఆయన ముట్టుకోకూడదు అని అంటుంది. పరిపూర్ణమైన పుణ్యాత్ములైతేనే ముట్టుకోవచ్చు, లేదంటే ముట్టుకోకూడదు అనేసరికి చాలామంది అంటే అందరూ వదిలి వెళ్ళిపోతారు. అలా వదిలి వెళ్ళేటప్పుడు ఒక వేశ్య అటుగా వచ్చి ఈ మాట విని కాపాడడానికి కిందకి వెళ్తుంది. అందరూ ఆవిడని చూసి ఈవిడ వేశ్య అని అంటుంది. పార్వతీదేవి అడుగుతుంది, ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న పార్వతీదేవి, అమ్మ అందరూ నిన్ను వేశ్య అని అంటున్నారు, మరి నువ్వు ఎలా పుణ్యవతిగా వచ్చి నేను ముట్టుకుంటున్నాను, నేను పట్టుకుని తీసుకొస్తాను అని అన్నావంటే అప్పుడు ఆవిడ అంటుంది, ఈశ్వరుడి ఆజ్ఞగా శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని అన్నారు కదా, నేను ఆ శిఖరం చూసి ఇప్పుడే వస్తున్నాను. అలా శిఖరం చూసిన వారికి మొత్తం చేసిన పాపాలన్నీ జన్మజన్మాంతరాలన్నీ పాపాలు పోవడం వల్లే కదా పుణ్యం కలుగుతుంది, ఆ పుణ్యమే కదా మోక్షం ప్రసాదిస్తుంది. అలాంటప్పుడు నేను పుణ్యాత్మురాలునే కదా, నేను తీసుకురావచ్చు అని ఈశ్వరుని తీసుకుని పైకి వస్తుంది. ఇది విన్న పార్వతీదేవి పులకించిపోయి సాక్షాత్కారం ఇచ్చి ఆవిడని ఆశీర్వదిస్తుంది. ఇది ఒక వృత్తాంతం. దీంట్లో అర్థం ఏంటంటే, శ్రీశైల శిఖరాన్ని అక్కడ చెట్లు అడ్డొచ్చాయి, అవి కనిపించట్లేదు అని ఎంతలా చూస్తారో అది సాధారణ దృష్టి. విశేష దృష్టి స్మరించుకుని ఆ కొమ్ముల మధ్యలోంచి ఎవరైతే చూస్తారో వారికి ఆ కొమ్ముల మధ్యలోంచి శ్రీశైల శిఖరం త్రిశూలంతో కడిగిన ఉన్న శిఖరం కనిపిస్తుంది. అలా కనిపించిన వారు మోక్షం పొందుతారు అని అర్థం. అలాగా అమ్మవారి యొక్క చాలా రకాల శక్తి రూపాలు ఈ గుడి చుట్టూ ఆ నల్లమల అడవుల్లో ఉన్నాయి. చాలా రకాల వారాహీదేవి అమ్మవారు ఒక గుడి ఉంది, అక్కడ కాళికా అమ్మవారి గుడి ఉంది. ఇలా చాలా అవతారాలు అక్కడ చుట్టూ ఉన్నాయి. అవన్నీ మనం దర్శనం చేసుకోవడం భాగ్యమే. కానీ అంతకన్నా భాగ్యమైనది ఏంటో తెలుసా? శివ పంచాక్షరి శక్తి పంచాక్షరి మంత్రాన్ని ఇంటిలో కూర్చునే స్మరణ చేస్తూ, ఈ స్మరణతోనే మీ భ్రువోర్మధ్యంలో కళ్ళు మూసుకుని ఒక్క క్షణమాత్రం శ్రీశైల దర్శనం చేసుకుంటే మనస్సులో ఆ దర్శన భాగ్యం పూర్తిగా మీకు లభించినట్టే. ఇదే ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పేది, శివనామస్మరణ కన్నా మించిన పుణ్యతీర్థ యాత్ర ఉండదు, పుణ్యనది స్నానము ఉండదు, పుణ్య సముద్ర స్నానము ఉండదు, దాన పుణ్యములు ఉండవు అని దేవతలందరూ చెప్పింది, ఈశ్వరుడే స్వయంగా చెప్పింది శివ పంచాక్షరి మంత్రశక్తి. దాన్ని అమ్మవారితో సహా మనం చేసుకున్నప్పుడు దానికి ఉన్న విశిష్టత విశేషం చాలా విశేషమైనది. అందుకని ఎప్పుడైనా సరే శ్రీశైలం వెళ్తే ఈ దర్శనాలు చేసుకోవడంతో పాటు ప్రత్యేకించి కొంతసేపైనా కూర్చుని ఈశ్వర నామస్మరణ చేసుకోండి. అలాగే ఇంట్లో రోజు చేసుకునే జపంలో ఒక్క క్షణం మాత్రమైన ధ్యానం మొత్తం శ్రీశైల శిఖరం మీద పెట్టి దర్శనం చేయండి. అంటే అది ఎలా కనిపిస్తుంది అంటే, అంతకుముందు మీ మొబైల్లో ఏదో ఒక రూపంలో ఫోటో ఉంటుంది, శ్రీశైల శిఖరం గోపురంది. ఆ గోపురం ఫోటోని చూసుకుని ఒక్క క్షణం మాత్రం కళ్ళు మూసుకుని అదే భావన అదే రూపాన్ని ఒక్కసారి స్మరించిన ఆ దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది. అది ఈశ్వరార్పణమస్తు. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. రేపటి రోజు 3వ లింగమైన అవంతికా ఉజ్జయిని గురించి తెలుసుకుందాం. అవంతికా నగరము, దాని యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వరుడి గుడి గురించి, అక్కడుండే విశేష భైరవుడి గురించి తెలుసుకుందాం.